స్టార్ట్. అది నువ్వు రెడ్ బటన్ నొక్కాల. ఇక్కడ నొక్కినా. కేరళ రాష్ట్రం శబరిమలలో బంగారు దొంగతనం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. రాజకీయ కోణంలో కూడా వెళ్ళిపోయింది. అసలు 90 రోజులు దాటినా కూడా సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేయనందువలన అందులో ప్రధానంగా ముద్దాయిగా భావించేటువంటి ఉన్నికృష్ణన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో బంగారం ఈ దోపిడీ 2 రకాలుగా జరిగింది. ఒకటి విగ్రహాలకు సంబంధించినటువంటి పలకలలో ఉన్నటువంటి బంగారం, రెండోది ద్వారాలకు ఉన్నటువంటి లైన్, ఆ లైన్కి సంబంధించినటువంటి బంగారం, అంటే చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్కి సంబంధించిన బంగారం. ఈ 2 చోరీలు జరిగాయి. ఈ 2 చోరీల్లో పూజారి పాత్ర కూడా ఉందని, అలాగే ఇంకా కొంతమంది 4 వ్యక్తులను అరెస్ట్ చేస్తే కూడా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది. ఒక పూజారి విషయంలో ఇంకా బెయిల్ రాలేదు, ఆయన కూడా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో బంగారాన్ని దోపిడీ చేస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది అన్నది ప్రధాన అంశం. ఇందులో రాజకీయ కోణం ఆలోచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు. కానీ నమ్మకాలు ఉన్నటువంటి భక్తులు ఎంతో దర్శనానికి వెళ్ళినప్పుడు సమర్పించే కానుకల ద్వారా ఆ దేవాలయ నిర్మాణం, బంగారం తాపిడులు అందులో మనకు కనిపిస్తాయి. అంటే భక్తుల యొక్క ఆదాయాన్ని అక్కడ బంగారు తాపిడాలతో విగ్రహాలు కానీ, విగ్రహాలకు సంబంధించిన పలకలు కానీ, ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన తలుపులకు కానీ అంతా కూడా బంగారం మనకు కనిపిస్తుంది. ఎందుకు పోలీసులు అంటే మళ్ళీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేశారు సిట్టును, ఎందుకు తేల్చలేకపోయారు 90 రోజులు అయినా కూడా అనేది చాలా ఇంపార్టెంటు. ప్రభుత్వము ఇలా నిర్లక్ష్యం చేయటం అయితే సరైనది కాదు, భక్తులను మోసం చేయటమే.